పి గన్నవరం మండలం శివాయలంకలో సుమారు 500 మంది వరద బాధితులకు రెవెన్యూ అధికారులు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. వరదలు వచ్చినప్పటి నుండి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ లంక గ్రామాల ప్రజలకు సురక్షిత త్రాగునీరు, నిత్యావసరాలు మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. కానీ పశుగ్రాసం లేక పశువులు ఇబ్బంది పడుతున్నాయని వెంటనే ప్రభుత్వం పశుగ్రాసం ఇచ్చే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరిని కలిపే కనకాయిలంక కాజ్వే పూర్తిగా నీట మునగడంతో లంకవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు వచ్చినప్పుడు సహాయ చర్యలు చేపట్టడం కంటే కనకాయిలంకలో కాజ్వే నిర్మిస్తే తమ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. అలాగే బాబు ఆండి ఇక్కడ రెగ్యులర్ గాని లైవ్ జాకెట్లు అన్నీ వేసుకుంటున్నా టీవీలో లైవ్ జాకెట్లు వేసి ఇప్పుడు అలా పడుతుంటారండి. ఇక్కడ అప్పుడు కాకపోతే ఈ బిగించేసావా మొత్తం తీసి కూర్చోరండి ఇక్కడ నాకు పెట్టే మళ్ళీ